మీరు ట్రీట్మెంట్ గురించి కూడా కొద్దిగా హింట్ ఇచ్చారు నాకు. కీమో చెప్పారు. మళ్ళా టార్గెటెడ్ థెరపీ అన్నారు. కీమో అంటే కొద్దో గొప్పో మనోళ్ళకి అర్థమవుతది. కానీ దాని కీమోలో టిపికల్ మోడ్ ఆఫ్ యాక్షన్ చెప్పండి సార్. అది ఎట్లా కీమో అంటే ఏం చేస్తారు? ఆ ఎళ్ళిన మందు ఎలా పనిచేస్తది? వర్సెస్ టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? టార్గెటెడ్ థెరపీ, కీమో, టార్గెటెడ్ ఈ 2 ఉన్నాయి. ఆ! బట్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇమ్యునోథెరపీ. హుహు. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్‌గా ఉన్నదేంటంటే యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్, ఏడీసీ అంటాం. హుహు. సింపుల్‌గా ఏడీసీ అని చెప్తాం. హ్మ్. సో, ఆల్ 4 ఆఫ్ దెమ్ ఐ విల్ హుహు. ఎక్స్‌ప్లెయిన్. కీమో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 100 ఇయర్స్ నుంచి ఉంది. అందరికీ క్యాన్సర్ అంటే కీమో అనేది ఆ! డిఫాల్ట్‌గా ఉంది. కీమోలో కూడా మళ్ళీ ఫ్యామిలీ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. హుహు. ఆల్కలేటింగ్ ఏజెంట్స్ అనేసి, ప్లాటినం ఏజెంట్స్, టాక్సిన్స్ అనేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. బట్ అన్ని కీమోస్‌కి కామన్‌గా ఉండేదేంటంటే, ఏ సెల్ అయితే బాడీలో ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతుందో, దాన్ని అటాక్ చేసి కిల్ చేయడం. హుహు. అది క్యాన్సర్ సెల్లా, నార్మల్ సెల్లా కీమోకి సంబంధం లేదు. ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతుందంటే దాన్ని కిల్ చేయరు అంతే. సో, నార్మల్ సెల్స్‌తో కంపేర్ చేస్తే క్యాన్సర్ సెల్స్ ఎక్కువ ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతుంటాయి కాబట్టి, మనం ఇచ్చే కీమోకి అవి ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. హుహు. బట్ బాడీలో కొన్ని సెల్స్ ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతుంటాయి. ఎస్పెషల్లీ మన ఓరల్ క్యావిటీలోని మ్యూకోసా, గట్‌లోని మ్యూకోసా ఇవి కూడా ఫాస్ట్‌గా మల్టిప్లై అవుతుంటాయి. సో, మనకొచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లా కొంచెం క్యాన్సర్ అంత ఫాస్ట్ కాకపోయినా నార్మల్ సెల్స్ కన్నా కొంచెం ఎక్కువ ఫాస్ట్‌గా మల్టిప్లై సెల్స్ ఉంటే అవి కూడా చనిపోతుంటాయి కీమో హుహు. వల్ల. సో, టార్గెటెడ్ యాక్షన్ కాదు. ఇట్స్ ఎ బ్రాడ్ యాక్షన్. హ్మ్. ఎనీథింగ్ విచ్ ఇస్ మల్టిప్లయింగ్ ఫాస్ట్ దాన్ని కిల్ చేసేస్తామని. సో, కార్పెట్ బాంబింగ్ అనుకోండి. ఆ! బ్లా బ్లైండ్‌గా కీమో క్యాన్సర్ సెల్స్‌ని చంపేస్తుంటుంది. కొన్ని నార్మల్ సెల్స్ కూడా చనిపోతుంటాయి. సో, టార్గెటెడ్ థెరపీ వచ్చేటప్పటికి ది నేమ్‌లోనే ఉంది టార్గెట్ అనేసి. హ్మ్. ఇట్ విల్ స్పెసిఫై అండ్ గో అండ్ హిట్ ద టార్గెట్ వాట్ ఈస్ నీడెడ్ అని. హ్మ్. సో, టార్గెట్ థెరపీలో రకాలుంటాయి మళ్ళీ. వాట్ టార్గెట్ ఆర్ యూ ట్రైయింగ్ టు ఇదని. ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ మ్యుటేషన్స్ జరగడం వల్ల క్యాన్సర్ ఫార్మ్ అయ్యి, ఆ మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ బాగా మల్టిప్లై అవుతుందనుకోండి. ఆ మ్యుటేషన్‌నే టార్గెట్ చేసేదానికి ఆప్షన్ ఉంటుంది. సో, దట్ ఈస్ వెరీ టార్గెట్ స్పెసిఫిక్ కాబట్టి దానివల్ల ఔట్‌కమ్స్ కూడా చాలా బావుంటాయి. హుహు. ఇంకొన్ని బ్రాడ్‌గా క్యాన్సర్ ఎలా మల్టిప్లై అయ్యి బాడీలో స్ప్రెడ్ అవుతుందో, అది స్ప్రెడ్ అవ్వడానికి కోసం ఏ ఫ్యాక్టర్స్ దానికి హెల్ప్ అవుతున్నాయో, బ్లడ్ వెసెల్స్ ఫార్మ్ అవ్వడము, న్యూట్రిషన్ రావడం ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలా బ్రాడ్‌గా కూడా టార్గెట్ చేసే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. బట్ ఈ రెండిట్లో ఆ స్పెసిఫిక్‌గా టార్గెట్ చేసే మెడిసిన్స్ వల్లే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆహ్, సీఎంఎల్ అనే కండిషన్‌లో మ్యాజిక్ బుల్లెట్ అనే పదం ఇమాటినిబ్ అనే డ్రగ్ ఒకటి వచ్చింది. హ్మ్. అంతవరకు సీఎంఎల్ అంటే కీమోథెరపీలు ఇలాంటివి చేసుకుంటూ ర్యాండమ్‌గా ట్రీట్మెంట్ నడుస్తూ ఉండేది. కానీ ఆ సీఎంఎల్ అనే జబ్బు బీసీఆర్ఏబీఎల్ అనే ఒక జీన్ మ్యుటేషన్ వల్ల ఫార్మ్ అవుతుందనమాట. ఆ మ్యుటేషన్ వల్ల ఇట్ కీప్స్ ఆన్ మల్టిప్లయింగ్ అండ్ సర్వైవింగ్. ఆ మ్యుటేషన్ బ్లాక్ చేయగలిగితే క్యాన్సర్ విల్ బి కంప్లీట్‌లీ అండర్ కంట్రోల్. సో, కరెక్ట్‌గా మ్యుటేషన్ టార్గెట్ చేసేదానికి టార్గెటెడ్ మెడిసిన్ టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్ అని టీకేఐస్ అంటారు వాటిని టాబ్లెట్. ఆ సింపుల్ టాబ్లెట్ నాట్ ఎట్ ఆల్ ఎ కీమో. అసలు అడ్మిషన్ లేదు, ఏమీ లేదు. ఓపీడీలో ఇంటి దగ్గర వేసుకునేది. ఆ టాబ్లెట్‌తో ఆల్మోస్ట్ 90% యూ ఆర్ ఏబుల్ టు క్యూర్ సచ్ క్యాన్సర్ విచ్ వాస్ డ్రెడెడ్ ఇనిషియల్లీ. ఈ టాబ్లెట్ వచ్చాక సీఎంఎల్ అంటే ఏముంది షుగర్ టాబ్లెట్ లాగా వేసుకుంటూ ఉండండి అని చెప్పే స్టేజ్‌కొచ్చామనమాట. హుహు. మీరు టీకేఐ అని చెప్పారు సార్ నాకు. దానికి మీరు చెప్పిన పేరులోనే ఇన్హిబిటర్ అనే పదం ఉంది. ఇదెళ్లి స్పెసిఫిక్‌గా ఆ న్యూట్రియంట్‌ని ఆపేస్తదా? అది ఇన్హిబిటర్ అంటే ఎళ్లి అహా! ఆహ్, ఇప్పుడు జెనెటిక్ మ్యుటేషన్ జరిగిందనుకోండి. ఇట్ డస్ నాట్ ఆల్వేస్ మీన్ ఈ మెడిసిన్ ఈ జీన్‌ని టార్గెట్ చేస్తదనేసి. హుహు. ఎనీ జీన్ ఏదన్నా బాడీలో మ్యుటేట్ అయితే, ఆ మ్యుటేషన్ హాస్ టు బి ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ ఫార్మ్. హుహు. బ్రాడ్‌గా అంటే ఫిజికల్ ఫార్మ్. ఎక్స్‌ట్రా థంబ్ రావడమో, లేదంటే షార్ట్‌గా ఉండడమో, పొడుగ్గా ఉండడం అలా. బట్ సెల్లార్ లెవెల్‌లో అలా ఉండదు కదా! ఓకే. దే విల్ బి హావింగ్ రిసెప్టర్స్. ఆ సెల్ మీద ఒక రిసెప్టర్ ఉంటుంది పైన. సో, ఇదెళ్లి ఆ రిసెప్టర్‌ని బ్లాక్ చేస్తుంది. ఆ జీన్ వల్ల ఏదైతే రిసెప్టర్ అబ్నార్మల్‌గా ఫార్మ్ అయ్యి హ్మ్. క్యాన్సర్ పెరగడానికి హెల్ప్ అవుతుందో, ఈ టాబ్లెట్ ఆర్ ఇంజెక్షన్ వాటెవర్ ఇట్ ఈస్ ఎళ్లి ఆ రిసెప్టర్‌ని బ్లాక్ చేసేస్తుంది. సో, ఏదైతే సిగ్నల్ ఆ రిసెప్టర్ ద్వారా వస్తుందో, ఆ సిగ్నల్ ఈస్ బ్లాక్డ్. ఆ హ్మ్. సిగ్నలే లేనప్పుడు ఆ సెల్‌కి వచ్చే సిగ్నల్ పెరగాలి, నువ్వు మల్టిప్లై అవ్వాలి, బాడీలో స్ప్రెడ్ అవ్వాలనే సిగ్నలే కంప్లీట్‌గా స్టాప్ అయిపోయింది. సో, ఇట్ డజంట్ నో వాట్ టు డూ. బేసికల్లీ టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ అంటారా? అవునండి. ఆ! ఆ స్లీపర్ సెల్‌కి ఇన్ఫర్మేషన్ రాలేదు. యూ హావ్ కట్ డౌన్ ద హెడ్. సో, కంటిన్యూ టు స్లీప్. కంటిన్యూ టు స్లీప్ అంతే. ఓహ్! అలా. సో, మనం దాన్ని ఎలిమినేట్ చేయలేం గానీ మారిపోయింది కాబట్టి ఆ! అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తున్నాం దానికి. చేసేస్తున్నాం. సో, ఇన్ ద ప్రాసెస్ ఏంటంటే దానికి ఆ కంటిన్యూయస్ సిగ్నల్ లేదనుకోండి, ఇట్ విల్ డై ఎ నార్మల్ న్యాచురల్ డెత్. నార్మల్ సెల్ చనిపోతే అది కూడా చనిపోతుంది. హుహు. అలా. హుహు. ఇప్పుడు మిగతా 2 సార్. మీరు ఇమ్యునోథెరపీ అన్నారు. ఇంకోటి 2 యాహ్! చెప్పండి. యాహ్! ఆ! ఇమ్యునోథెరపీ 10 ఇయర్స్ బ్యాక్ ఇట్ వాస్ ఐ మీన్ ఆ ఇయర్‌కి ఆల్మోస్ట్ ఆ డికేడ్‌కి ఇట్ వాస్ ద డ్రగ్ ఆఫ్ ద డికేడ్. హుహు. ఎందుకంటే అప్పటి వరకు ఈ టార్గెటెడ్ మెడిసిన్స్, కీమోథెరపీస్‌తోనే దే వర్ డూయింగ్ ద హెవీ లిఫ్టింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో. సో, ఇమ్యునోథెరపీ వచ్చేటప్పటికి ఏంటంటే ఇట్ వాస్ ఆ కనిపెట్టిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది యాక్చువల్లీ. హుహు.
బాడీస్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్‌ని క్యాన్సర్‌ని ఐడెంటిఫై చేసి, దాన్ని అటాక్ చేసి, దాన్ని కిల్ చేయడానికి కోసం ప్రైమ్ చేయడం అనమాట. కొద్దిగా వ్యాక్సిన్ టైప్‌లో అనుకోండి. యాహ్! ఆ! మోర్ ఆర్ లెస్ లైక్ వ్యాక్సిన్ ఆ! ఓన్లీ. బట్ వ్యాక్సిన్‌లో ఏందంటే ఆ పర్టిక్యులర్ క్యాన్సర్‌కి ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ కోసము వీటిల కోసం ఇస్తాం కదా! హ్మ్. వ్యాక్సిన్. ఆ వైరస్ పదార్థం తీసుకొని దానికి ఇమ్యూనిటీ డెవలప్ చేసి డెవలప్ యూర్ చేయాలి ఎడ్యుకేటింగ్ ది ఇమ్యూన్ సిస్టమ్. ఎడ్యుకేటింగ్ ఇమ్యూన్ సిస్టమ్ లాగా ఉంటుంది. దీంట్లో అలా కాదు. దీంట్లో లాజిక్ ఏంటంటే ఐడియల్లీ క్యాన్సర్ సెల్ షుడ్ నాట్ బి ఫార్మ్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. హ్మ్. కానీ అయినా కూడా ఫార్మ్ అయింది. అంటే సమ్‌వేర్ ఇమ్యూన్ సిస్టమ్ నుంచి అది ఎస్కేప్ అయింది. ఎందుకు ఎస్కేప్ అయింది అని రిసర్చ్ చేస్తూ వాళ్ళు కనుక్కున్నప్పుడు తెలిసిందేంటంటే, ఈ క్యాన్సర్ సెల్ మీద కూడా కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి. ఆ రిసెప్టర్ మన ఇమ్యూన్ సిస్టము దాన్ని ఐడెంటిఫై చేసి వచ్చి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే, ఆ రిసెప్టర్ ద్వారా అది బ్లాక్ చేసేస్తుంది. హ్మ్. సో, ది ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ నాట్ ఏబుల్ టు సీ దట్ దేర్ ఇస్ ఎ క్యాన్సర్. అక్కడ క్యాన్సర్ ఫార్మ్ అవుతుందనేది బ్లైండ్ అయిపోతుందన్నమాట ఇమ్యూన్ సిస్టమ్ కంప్లీట్‌లీ. సో, ఈ మెడిసిన్ ఏమవుతుందంటే, ఆ బ్లైండ్ అయిన మాస్క్‌ని తీసేస్తుంది బేసికల్లీ. ఓకే. సో, అప్పుడు మళ్ళీ ఆల్రెడీ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమే అరెరే! ఇక్కడ ఏదో క్యాన్సర్ ఉంది అని ఐడెంటిఫై చేసి ఇట్ స్టార్ట్స్ అటాకింగ్ ఇట్. పారాసైట్ కింద ట్రీట్ ట్రీట్ చేస్తది దాన్ని. చేస్తుంది. హుహు. సో, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, కొన్ని ఇంతకుముందు డిఫికల్ట్ టు ట్రీట్ క్యాన్సర్స్ ఈ మెలనోమాస్ కానీ, కిడ్నీ క్యాన్సర్స్ వీటికి అంత ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ లేవు అప్పుడు. స్టేజ్ 4 ఎస్పెషల్లీలో. ఇప్పుడు ఈ మెడిసిన్స్ వల్ల సర్వైవల్స్ ఇంతకుముందు అరౌండ్ 11-13 మంత్స్ ఉంటే, ఇప్పుడు 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఇన్‌ఫాక్ట్ కొంతమంది 5 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటున్నారు. హుహు. అలా. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కంపేర్ టు రెగ్యులర్ కీమోథెరపీస్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. హుహు. అండ్ వెరీ కన్వీనియంట్ పేషెంట్ తీసుకోవడానికి అయినా కానీ. బికాస్ ప్రతిసారి సైడ్ ఎఫెక్ట్ గురించి ఎందుకు మాట్లాడతామంటే ఇట్ ఇస్ ఒక మెడిసిన్ వాడేటప్పుడు ఎఫికసీ ఒకటే ఇంపార్టెంట్ కాదు. అవును. పేషెంట్ అది టాలరేట్ చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ హీ షుడ్ బి ఏబుల్ టు లీడ్ హిస్ లైఫ్ రెస్పెక్ట్‌ఫుల్లీ. హ్మ్. అది ఇంపార్టెంట్. అంతేగాని క్యాన్సర్ ఉంది కదా అని మందు ఇచ్చేసాం అండ్ బెడ్ రిడెన్ చేసేసాం. క్యాన్సర్‌ని చంపేసాం, పేషెంట్ చంపేసాం అంటే అది పద్ధతి కాదు. సో, పేషెంట్ హ్యాపీగా ఉంటూ క్యాన్సర్ కంట్రోల్‌లో ఉండేటట్టు ట్రీట్మెంట్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ డ్రగ్. సో, ఇమ్యునోథెరపీ వాస్ ఫిట్టింగ్ దట్ బిల్ అనమాట. సో, ఆల్మోస్ట్ ఒక డికేడ్ అంతా ఇమ్యునోథెరపీ హవా నడిచింది. ఇప్పుడు యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ స్టార్ట్ అయ్యాయన్నమాట. ఈ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ సింపుల్ టర్మ్‌లో చెప్పాలంటే ఆ టార్గెటెడ్ మెడిసిన్ కీమోథెరపీ కాంబినేషన్. సో, ఒట్టి టార్గెట్ వల్ల సిగ్నల్ మనం బ్లాక్ చేయగలుగుతున్నాం. సో, ఆ తర్వాత ఆ క్యాన్సర్ సెల్లే చనిపోతుంది అని వెయిట్ చేస్తున్నాం. బట్ అప్పుడప్పుడు చనిపోవచ్చు, చనిపోకపోవచ్చు. సో, ఇప్పుడు 2 కంబైన్ చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్‌లో తీసుకుందాం. ఇది క్యాన్సర్ సెల్స్‌లో హెర్2 రిసెప్టర్స్ అని కొన్ని ఉంటాయి. ఓ 15-20% బ్రెస్ట్ క్యాన్సర్‌లో హెర్2 రిసెప్టర్స్ ఉంటాయి. సో, దానికి ఇంతకుముందు ఉన్న మెడిసిన్ టార్గెటెడ్ మెడిసిన్ ట్రస్టూజుమాబ్, పర్టూజుమాబ్ అని 2 మెడిసిన్స్ ఉన్నాయి. సో, దే ఆర్ రియల్లీ ఎఫెక్టివ్. ఆల్మోస్ట్ వెరీ అగ్రెసివ్ ట్యూమర్‌ని ఒక మైల్డ్ ట్యూమర్ కింద టోన్ డౌన్ చేసేసాయి ఈ 2 డ్రగ్స్ మాత్రం. బట్ ఆఫ్టర్ సర్టెన్ ఎక్స్‌టెంట్ మళ్ళీ ఆ క్యాన్సర్ తిరిగి రావడం, సమ్ ఆర్ ది అదర్ ఇష్యూస్ అవుతున్నాయి. రెసిస్టెన్స్ క్యాన్సర్ ఈ డ్రగ్స్ ఎంత టోన్ డౌన్ చేసినా మళ్ళీ రెసిస్టెన్స్ అయ్యి మళ్ళీ అటాక్ చేయడం ఇలాంటివి జరుగుతుంది. సో, దెన్ వాట్ దే డిడ్ ఇస్ కంప్లీట్‌గా సిగ్నల్ బ్లాక్ చేయడమే కాదు, అలాంగ్ విత్ బ్లాకింగ్ ద సిగ్నల్ ఎట్ ద సేమ్ టైమ్ మిగిలిపోయిన వాటిని మనమే ఏదో మెకానిజం ద్వారా కిల్ చేయడం స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ అనేసి. సో, విత్ దట్ ఐడియా ఇదే ట్రస్టూజుమాబ్ మెడిసిన్‌కి ఎంటాసిన్ అనే కీమోథెరపీ డ్రగ్ లేదంటే డెరుక్స్టికాన్ అనే కీమోథెరపీ డ్రగ్ యాడ్ చేసి యూ ఆర్ గివింగ్ ఇట్ టు ద పేషెంట్. సో, ఎక్కడెక్కడైతే హెర్2 సెల్స్ ఉన్నాయో బాడీలో ఆ క్యాన్సర్ సెల్స్ వాటిల్ని ట్రస్టూజుమాబ్ రిసెప్టర్ బ్లాక్ చేసేస్తుంది. ఆ తర్వాత ఈ క్యాన్సర్ కాంబినేషన్ కూడా దాంట్లోనే ఉంది కదా! ఆ టార్గెటెడ్ సెల్ ఆ హెర్2 పాజిటివ్ సెల్‌లోనే ఆ కీమోథెరపీ మందెళ్తుంది లోపలికి. నాట్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. ఓన్లీ ఆ క్యాన్సర్‌లో హెర్2 ఉన్న టార్గెటెడ్ సెల్ ద్వారానే దాని లోపలికే ఎళ్తుంది టార్గెటెడ్‌గా. సో, యూ ఆర్ గివింగ్ కీమో ఇన్ ఎ టార్గెటెడ్ వే. సో, దట్ ఈస్ ద న్యూ థింగ్ ఇన్ ఆంకాలజీ నౌ. యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ అంటాం. సో, టార్గెటెడ్ మెడిసిన్ అండ్ యూ ఆర్ గివింగ్ కీమో ఆల్సో ఇన్ ఎ టార్గెటెడ్ వే బోత్ ఎట్ ద సేమ్ టైమ్. అండ్ రిజల్ట్స్ ఆర్ రియల్లీ వండర్‌ఫుల్ వాటిలకైతే. ఎయిర్ ఫోర్స్, మిలిటరీ కలిసి అటాక్ చేసినాయి ఇన్‌ఫాక్ట్ ఒకసారి. ఇమ్యునోథెరపీ కన్నా ఇవి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. హుహు. యాహ్! ఇది బ్రాండ్ న్యూవా సార్? సంవత్సరం, 2 సంవత్సరాలు అయిందా అంటే ఏంటిది? వెస్టర్న్ కంట్రీస్‌లో ఇట్ ఈస్ బీన్ ఇన్ డెవలప్‌మెంట్ సిన్స్ లాస్ట్ మోర్ దెన్ 5 ఇయర్స్. 5, హుహు. 6 ఇయర్స్ నుంచి ఉంది. ఇండియాలో ఆల్సో వి బీన్ యూజింగ్ సిన్స్ లాట్ ఆఫ్ ఇయర్స్. అంటే హుహు. అన్ని మెడిసిన్స్ ఇంకా లేవు. కొన్నున్నాయి. కాస్ట్ ఈస్ అన్ ఇష్యూ. బికాస్ ఒక్కొక్క మెడిసిన్ ఇట్ విల్ గో ఇంటూ లాక్స్ అనమాట. హుహు. సో, నాట్ ఎవ్రీవన్ ఇన్ ఇండియా యాస్ ఆఫ్ నౌ అఫోర్డ్ ఎందుకు చేయగలుగుతారు. ఇంపోర్ట్ అవుతాయి సార్ అయన్నీ? అంటే లాంచ్ చేసినటివి పేటెంటెడ్ మాలిక్యూల్ ఉంటుంది. హుహు. పేటెంటెడ్ మాలిక్యూల్ అంటే హి ఈస్ ఓన్లీ పర్సన్ హూ కెన్ మార్కెట్ ఇట్. సో, వాళ్ళు చెప్పిన రేటు నడుస్తుంది. హుహు. వన్స్ పేటెంట్ హస్ ఎక్స్పైర్డ్ దెన్ ద అంటే రేట్స్ 10 ఇయర్స్ తర్వాత జనరల్‌గా. దెన్ అంటే పేటెంట్ ఎక్స్‌పైర్ అయ్యేదని కూడా వెస్టర్న్ పీపుల్ ఇప్పుడు దే బైపాస్ ఇట్ వెరీ క్లెవర్‌లీ. హుహు. ఇప్పుడు ఐవీగా ఆ మందుని ప్రొడ్యూస్ చేశారు. సో, ఇప్పుడు పేటెంట్ ఉన్నంత కాలం ఐవీగా ఇస్తాం మెడిసిన్‌ని. పేటెంట్ ఎక్స్‌పైర్ అయ్యే కరెక్ట్‌గా 2-3 ఇయర్స్ ముందు సేమ్ మెడిసిన్‌ని సబ్‌క్యూటేనియస్ ఫార్ములేషన్ డెవలప్ చేస్తారు. సో, ఆ సబ్‌క్యూటేనియస్ ఫార్ములేషన్స్ డిఫరెంట్ కదా! ఐవీ వేరు, సబ్‌క్యూట్ వేరు. అవును. మెడిసిన్ అదే. కానీ హ్మ్. ఇచ్చేది సబ్‌క్యూట్. సబ్‌క్యూట్ పేటెంట్ స్టార్ట్ అవుతుంది.
అప్పుడు హౌ ద నరేటివ్ విల్ చేంజ్ అంటే దిస్ ఈవెన్ మోర్ కన్వీనియంట్ ఫర్ ద పేషెంట్. సో, సబ్‌క్యూటేనియస్ ఇస్ మోర్ కన్వీనియంట్ అనేసి. సో, అలా పేటెంట్ ఎక్స్‌టెండ్ అవుతూ ఉంటుంది. హుహు. బట్ ఫార్చునేట్‌లీ ఇండియాలో ఫార్మా కంపెనీస్ ఆర్ వెరీ గుడ్ ఎట్ మాస్ ప్రొడ్యూసింగ్ మాలిక్యూల్స్. జనరిక్స్. ఒక్కసారి పేటెంట్ ఎక్స్‌పైర్ అయితేనే మాత్రం జెనరిక్స్ దే డూ అమేజింగ్ జాబ్. హుహు. సో, దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఇండియన్స్‌కి మాత్రం. హుహు. బికాస్ ఫార్మా ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల పేటెంట్ అయిపోయింది అంటే వితిన్ ఎ మంత్ విల్ హ్యావ్ జెనరిక్స్ హుహు. అండ్ గుడ్ వన్స్ పనిచేస్తాయి చాలా హుహు. వరకు. ఓకే.